జిల్లా నారాయణవనం మండలం గోవిందప్పనాయుడు కండ్రిక గ్రామంలో ఎంపీ యూపీ స్కూల్ నందు శ్రీ కైలాసనాథ కోణ శివశక్తి ఆశ్రమం వారిచే విద్యార్థులకు స్కూల్ బ్యాగ్, నోట్ బుక్స్, పెన్నుల కిట్టును మండలం ఎంఈఓ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. స్కూల్ హెడ్ మాస్టర్ రవి పాండియన్, ప్రతాప్, తులసి స్కూల్ టీచర్స్ స్పాన్సర్ చేసిన వారు శివశక్తి ఆశ్రమం కమిటీ సభ్యులు ఆర్ నటరాజన్, విజయశ్రీ, కార్తిక్, గణపతి, సంతోష, గణేష్, సుకన్య, ఆర్ నాగరాజన్. ఈ సందర్భంలో ప్రెసిడెంట్ సార్కి ధన్యవాదాలు చేసుకుంటున్నాం. ఇంకా కూడా పెరగాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఈ ప్రాంతంలో వాళ్ళు చెన్నై నుంచి ఇక్కడికి వచ్చి చెన్నైలో ఇంటి వరకు மக்களுக்கு இவ்வளோ நல்லா செய்கிறாங்க என்னென்னா அதுக்கு ரொம்ப ரொம்ப தேங்க்ஸ் சொன்னோம் அந்த மக்களுடைய சார்பாக. எதுக்குறாங்கன்னாக்கா அவங்க கொடுக்குற அந்த புக்கினால நம்ம நல்லா படித்து பெரிய ஆள் ஆகி அந்த புக்கை வச்சு நம்ம எப்படி பெரிய ஆள் ஆகணும், மற்றவங்களுக்கு கூட அதே மாதிரி நம்ம உதவி செய்யணும்ன்ற ஒரு கொள்கை அவங்க வச்சுக்கொண்டு தான் இது ஒரு நல்ல ப்ரோக்ராம். இது சொல்லி தான் நான் எவ்வளோ வேலை இருந்தாலும் அவங்க எப்போ ஃபோன் பண்ண, நைட்டில் ஃபோன் பண்ணால் கூட ரெஸ்பான்சிபிள் கரெக்டாக கொடுத்து நான் குப்பத்தில் ஒர்க் பண்ணியிருந்தாலும் மறுபடியும் இங்கே வந்து இந்த வேலையெல்லாம் சேர்ந்து இப்போ கூட லீவ் வச்சுட்டு இன்றைக்கி வந்துட்டாங்கன்னாக்கா அவங்க செய்கிற பெரிய பெரிய ఉదవి వాళ్ళు చేసే పెద్ద దానం కాబట్టి వారికి మన ప్రాంతం వాళ్ళు ఎప్పటికీ రుణపడి ఉండాలి. వారు ఇదే విధంగా ఇంకా ఎక్కువ మందికి చేయాలి. రేపు భవిష్యత్తులో మీరు బాగా చదువుకున్న తర్వాత మీరు కూడా ఇలాంటి మంచి పనులు చేయాలి. ఇక్కడ ఉండేవాళ్ళు చాలామంది ఎవరో కొంతమంది అధికారులు, ఆఫీసర్లుగా మారొచ్చు. ఇప్పుడు మన ఎంఓ సార్ చూడండి, ఈ ప్రాంతంలో పనిచేసి ఆయన ఇప్పుడు ఈరోజు అధికారిగా ఇక్కడ ఇచ్చేశారు. వాళ్ళు ఇప్పుడు సార్ కానీ కలిసాం. సార్ ఈ విధంగా ప్రోగ్రామ్ ఉంటే ఎంతో సంతోషపడి ఎన్ని పనులున్నా పక్కన పెట్టి సార్ గారు వెంటనే ఇక్కడ ప్రోగ్రామ్కి కాబట్టి ప్రతి మనిషి కూడా, ప్రతి వ్యక్తి కూడా చేసిన మంచి ఎంచుకుంటూ మంచి చేసుకుంటూ పోతే దేవుని యొక్క మనకు ఆశీర్వాదం మనకు ఉంటుంది. అదేవిధంగా ఈ కార్యక్రమం ఇంకా జరగాలని, అభివృద్ధి చెందాలని కోరుకుంటే అందరి సహకారంతో చేస్తున్న ప్రతి పనిని ఇంకా చక్కగా చేసుకోవాలని అదేవిధంగా వీళ్ళు ఇచ్చేశారు. వారు కూడా మనకు త్వరలో ఒక వస్తువు కూడా ఇవ్వాలి. అది ఖచ్చితంగా వాటర్ బాటిల్ కూడా ఇస్తారు మీకు. కాబట్టి ఇవన్నీ తీసుకున్న తర్వాత మీ బాధ్యతగా మీరు చక్కగా చదువుకోవాలి. ఈ నోట్బుక్లో పేపర్లు చింపకూడదు. అవునా?